నమస్తే వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మై డెమోన్ ఎపిసోడ్ 15 గురించి చెప్పుకోబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ చివర్లో నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉండలేవు, నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకో అని దూహి వెనక్కి తిరిగే లోపే వెళ్లిపోయి ఉంటాడు. తను వెనక్కి తిరిగి చూసిన సెకండ్ ని ట్రీస్ కి అరేంజ్ చేసిన లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. దూహి కన్నీళ్లతో గువన్ అని పిలుస్తూ ఉంటుంది, కానీ తను అక్కడ ఉండడు. నెక్స్ట్ డే నుంచి తన సఫరింగ్స్ ని పైకి కనిపించకుండా నార్మల్ గానే ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్లేది. ఎవ్రీ డే మార్నింగ్ కాఫీ తాగుతూ న్యూస్ చూస్తూ ఉంటే తనకి గువన్ ని గుర్తొస్తూ ఉంటాడు. అలా ఒక రోజు కోపంలో దాన్ని సింక్ లో పడేసి ఆఫీస్ కి వెళ్తుంది. ఆ రోజు తన షెడ్యూల్ ని ఆఫ్టర్నూన్ కి షిఫ్ట్ చేసి ఒక ప్రాసిక్యూటర్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. తీరా చూస్తే అది దూహి ఫస్ట్ బ్లైండ్ డేట్ కి వెళ్లిన పర్సన్ చోయూస్. ఇప్పటికీ నోసుక్మిన్ రివర్ లో పడిపోయి 1 వీక్ అయి ఉంటుంది. అతని బాడీని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఒకవేళ అతని బాడీ కనిపిస్తే ఇక వేరే ప్రైమ్ సస్పెక్ట్ ఎవరూ లేకపోవడంతో కేస్ ని క్లోజ్ చేసేస్తారు. కానీ దూహికి మేడం జూ డెత్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయని, సో ఆ కేస్ ని ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేట్ చేసి నిజాన్ని కనిపెట్టాలనుకుంటూ ఉంటుంది. చోయూసున్ కూడా ఓవర్ ఎక్సైట్మెంట్ తో నోసుక్మిన్ చేసిన క్రైమ్స్ ని బయట పెట్టి కంట్రీలో ఇంకెవరు కూడా అలాంటి క్రైమ్స్ చేయకుండా చూసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత మనం ఓల్డ్ ఫ్రెండ్స్ కదా, ఒక సెల్ఫీ తీసుకుందామంటే దూహి తన ఫేస్ క్లియర్ గా కనిపించకూడదని అటు ఇటు చూస్తూ కోల్డ్ వచ్చినట్లు యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు తన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని అరుస్తూ యాక్టివ్ గా ఉండే మేడం జూ కూతురు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ బాధలోనే ఉంటుంది. దూహి ఆఫీస్ లో ఎంప్లాయీస్ గువన్ ని మిస్ అవుతూ ఉంటారు. గువన్ దూహికి దూరంగా ఉండమని చెప్పిన తర్వాత మిస్టర్ పార్కి సున్వోల్ ఫౌండేషన్ కి డైరెక్టర్ ని చేసి, నేను కొన్ని రోజులు దూరంగా వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నీకే ఈ ఫౌండేషన్ ని ఇస్తున్నాను అని చెప్పుంటాడు. మిస్టర్ పార్క్ ఎప్పటి వరకు ఇదంతా అంటే, నేను దూహి లైఫ్ లో లేకుండా తను హ్యాపీ ఎండింగ్ మీట్ అయ్యేంత వరకు అని చెప్పి వెళ్లిపోయి ఉంటాడు. ఈవెన్ క్రాస్ సింబల్ ఉన్న లాకెట్ ని కూడా తనతో తీసుకెళ్లి ఉండడు, అక్కడే ఉన్న సేఫ్ లో పెట్టేసి ఉంటాడు. డాన్సర్ జిన్ ఫైనల్ గా ఒకసారి గువన్ తో మాట్లాడి యుఎస్ కి వెళ్లిపోయి ఉంటుంది. ఇదంతా జరిగిన 1 వీక్ తర్వాత గువన్ సేఫ్ యొక్క పాస్వర్డ్ మిస్టర్ పార్క్ కి ఆల్రెడీ తెలుసు కాబట్టి దానిలో ఉన్న పెండెంట్ ని బయటకు తీసి, దీన్ని వేసుకుంటే దూహి నాలాగే పాస్ లైఫ్ గుర్తొస్తుందేమో, అప్పుడు ఈ స్టోరీ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది కదా అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ గువన్ అలాంటి పనులేం చేయొద్దు అన్న విషయం గుర్తొచ్చి తీసిన చోటే దాన్ని మళ్ళీ తిరిగి పెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ వస్తే మిస్టర్ పార్క్ టేబుల్ పక్కన దాక్కుంటాడు. వాళ్ళు చూసేస్తే పైకి లేచి కింద ఏదో పడుంటే వెతుకుతున్నాను అని చెప్తాడు. మేము బాస్ ని కలవడానికి వచ్చాము, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇవ్వడానికి అని వాళ్ళు చెప్తారు. ఆ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేసిన రెస్టారెంట్ యొక్క ఇన్విటేషన్ కార్డ్. ఇప్పుడు బాస్ ఎక్కడున్నారు అని వాళ్ళు అడుగుతారు. మిస్టర్ పార్క్ వాళ్ళకి విషయం చెప్తే చిన్నపిల్లల్లా ఏడుస్తూ బయటకు వెళ్తారు. దూహి తన ఫుడ్ టైమింగ్స్ ని కూడా మర్చిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సియోఖున్ తనని కంఫర్ట్ చేయడానికి లంచ్ ని తీసుకొచ్చి కలిసి తిందామంటే వెళ్లి తనతో తింటుంది. నిజంగానే మిస్టర్ జియాంగ్ వెళ్లిపోయాడా అని సియోఖున్ అడుగుతాడు. మేము చేసుకున్న కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఓన్లీ ఆ కల్ప్రిట్ ని పట్టుకునేంత వరకే మేము కలిసి ఉండాలి అని అనుకున్నాం. పైగా తన టాటూ కూడా తిరిగి వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇప్పుడు తిరిగి నార్మల్ అయిపోయింది అని చెప్తుంది. ఆఫీస్ లోని స్టేర్ కేస్ లో మిస్టర్ పార్క్ మిస్ షిన్ కోసం లంచ్ బాక్స్ తీసుకొస్తే మిస్ షిన్ దూహి గురించి వర్రీ అవుతూ ఉంటుంది. తనని కొంచెం కేరింగ్ గా చూసుకోమని మిస్టర్ పార్క్ చెప్తాడు. కింద ఆఫీస్ లోని ఎంప్లాయీస్ మెట్లెక్కి వస్తూ ఉంటే అది మిస్టర్ పార్క్ చూసి వాళ్ళ రిలేషన్ ని బయట పెట్టకూడదని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. సియోఖున్ దూహి ఇద్దరు కలిసి నోసుక్మిన్ డిస్మిస్ చేసిన ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కమిటీని తిరిగి రీఇన్స్టేట్ చేస్తారు. దాని తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే దూహి నిజంగానే మేడం జూ నోసుక్మిన్ చెప్పినట్లుగా తను చేసిన తప్పులకి గిల్టీగా ఫీల్ అయ్యి నన్ను అడాప్ట్ చేసుకుందేమో అని చెప్తూ ఉంటుంది. లేదు, నేను నీకొక విషయం చెప్పాలి, మేడం జూ బ్రతికి ఉన్నప్పుడు నీ కంపెనీకి సంబంధించిన స్కాండల్ రిపోర్ట్ తనకి ఇస్తున్నప్పుడు మీరు దూహిని ఎక్కువ లవ్ చేస్తున్నారు అని నేను అన్నాను. అంతా యాక్సిడెంటల్ గా అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది, తనని ఎంత ఎక్కువ ప్రేమగా చూసుకుంటే నేను అంత సఫర్ అవుతాను అని మేడం జూ అంది. అది నాకప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుంది అని సియోఖున్ చెప్తాడు. అంటే తను సఫర్ అవుతుందని తెలిసి కూడా నన్ను ప్రేమగానే చూసుకుంది అని దూహి చెప్తుంది. వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ హోటల్ ఇనాగరేషన్ డే రోజు రాక వర్షంలో ఒక కస్టమర్ వస్తాడు. వాళ్ళు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ అందరూ లేచి ఒకేసారి వెల్కమ్ చెప్తే అతను భయపడి నెక్స్ట్ టైం వస్తానని ఆ ఒక్క కస్టమర్ కూడా వెళ్ళిపోతాడు. నోసుక్మిన్ ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 వీక్ నుంచి రివర్ లో వెతుకుతున్నారని న్యూస్ లో వస్తూ ఉంటే అతని వైఫ్ చూస్తూ ఉంటుంది. ఒకవేళ అతను బ్రతికే ఉన్నాడేమోనని తనకు అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ సీన్ లోనే మనకి ఒక రూమ్ లో ఫైర్ చుట్టూ కొంతమంది మనుషుల్ని ఫ్లాష్ గా చూపిస్తారు. దూహి ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే గువన్ గుర్తొస్తాడు.
లేట్ నైట్ తను ఇంటికొచ్చి సోఫాలో పడుకొని ఏం అవ్వలేదు, నేను ఫస్ట్ నుంచి లోన్లీగానే ఉన్నాను, ఇప్పుడు అంతా తిరిగి ఒక్కప్పటిలా మారిపోయింది అని మనసులో బాధపడుతూ పడుకుంటుంది. తను నిద్రపోయిన తర్వాత గువన్ వచ్చి తనని డ్రెస్ చేంజ్ చేసి బెడ్రూమ్ లో పడుకోబెడతాడు. ఇన్ని రోజులు గువన్ తనకి కనిపించకుండా కేర్ తీసుకుంటూ ఉంటాడు. మార్నింగ్ దూహి లేచి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ రోజు ఆఫీస్లో కంపెనీని ఎక్స్పాండ్ చేసి ఒక ఇంపార్టెంట్ ఐఓయూని సైన్ చేసుకుని ఉంటుంది. దాని తర్వాత ఎంప్లాయీస్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి హోటల్కి వెళ్తుంది. అందరూ ఫుల్గా తాగేసి ఉంటారు. దూహి టాక్సీ తీసుకుని వెళ్తాను అని చెప్పి తన అపార్ట్మెంట్ లాబీలోకి వచ్చి నిలబడుకుంటుంది. అక్కడ ఒక ల్యాంప్ పని చేయకపోవడంతో గువన్లా చిటికేస్తూ ఫిక్స్ చేయాలని చూస్తుంది. కానీ అక్కడే మత్తుతో కింద పడిపోతుంది. తన మోకాళ్ళకి దెబ్బ తగిలి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఈ చిన్న దెబ్బ నన్నేం చేయలేదు అని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంటే తన చుట్టూ ఉన్న లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడి నుంచి వెళ్ళి ఇంట్లో సోఫాలోనే నిద్రపోతుంది. మళ్ళీ ఈ రోజు నైట్ కూడా గువన్ వచ్చి తనని రూమ్ లో పడుకోబెడతాడు. సేమ్ నిన్నలాగానే రూమ్ లోంచి నిద్ర లేచి కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ నైట్ తనకి మోకాళ్ళకి తగిలిన దెబ్బ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చూసుకుంటూ ఉంటుంది. ఆఫీస్ లో మిస్ షిన్తో గువన్ నా చుట్టూనే తిరుగుతున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది. బ్రేకప్ అయిన కొత్తలో అందరికీ ఇలానే అనిపిస్తుంది అని మిస్ షిన్ చెప్తుంది. ఆ రోజు కూడా దూహి ఓవర్ టైం వర్క్ చేసుకుంటూ ఉంటే మిస్ షిన్ వచ్చి నా డివోర్స్ అయిన కొత్తలో కూడా ఇలానే నేను వర్క్ మీదనే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ఓవర్ టైం వర్క్ చేసేదాన్ని, కానీ అది నన్ను హీల్ చేయలేదు. చివరికి నేను నా ప్రాబ్లం నుంచి పారిపోతున్నానని నాకు తెలిసి వచ్చింది. ఎవ్రీ టైం మనుషులు నార్మల్గా ఉండాలని లేదు, వాళ్ళ ఎమోషన్స్ని కూడా గుర్తించగలగాలి అని చెప్తుంది. సియోకున్ కాల్ చేసి ఇంకా నువ్వు డిన్నర్ చేయలేదా అని అంటే లేదు నేను తినేసి పడుకున్నాను అని చెప్తుంది. కానీ అతను తనకి ఫుడ్ తీసుకుని వచ్చి తన క్యాబిన్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. దూహి అలా ఫోన్లో చెప్పడంతో ఏం మాట్లాడలేక తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దూహి కార్లో వెళ్తూ ఉంటే గువన్తో కలిసి విన్న సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం గువన్తో విడిపోయిన తర్వాత తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా తను సున్వోల్ ఫౌండేషన్కి వెళ్ళి డెమాన్ మాన్యువల్ని తీసి చూస్తూ ఉంటుంది. అందులోంచి ఒక ఫోటో కింద పడితే తీసి చూస్తుంది. అది ఫోటో బూత్లో వాళ్ళిద్దరూ కలిసి కిస్ చేసుకున్నప్పుడు ఫోటో. గువన్తో గడిపిన మూమెంట్స్ అన్నిటినీ గుర్తు చేసుకుని అక్కడే ఏడ్చేస్తుంది. అదే టైంలో మిస్టర్ పార్క్ అక్కడికి వచ్చి ఈ టైంలో వచ్చారేంటి అని అతను అడుగుతాడు. గువన్ని మిస్ అవుతున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ తప్ప నాకు అతని గురించి ఇంకేం తెలీదు. తను వెళ్ళిపోయినప్పుడు కూడా నేను థ్యాంక్స్ కానీ సారీ కానీ చెప్పలేదు, నేనే తనని వెళ్ళిపోనిచ్చాను అని ఏడ్చేస్తుంది. అదంతా మిస్టర్ పార్క్ చూసి ఇక ఉండలేక తన పాస్ట్ లైఫ్ గుర్తొస్తుందేమోనని గువన్ లాకెట్ని ఇప్పుడు దీని అవసరం నీకుంది అని చేతికిస్తాడు. ఇంటికి వెళ్ళి దాన్ని మెడలో వేసుకుని నిద్రపోతుంది. తన కలలో 200 years బ్యాక్ జరిగిన విషయాలు కొద్ది కొద్దిగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఈసారి మనకి దూహి పర్స్పెక్టివ్ లోంచి పాస్ట్ లైఫ్ ని చూపిస్తారు. 200 years బ్యాక్ ఫస్ట్ టైం గువన్ వాళ్ళ టౌన్ కి వచ్చినప్పుడు తన తోటి వాళ్ళందరూ దూరం పెట్టి తనని లోన్లీగా ఫీల్ అయ్యేలా చేసి ఉంటారు. ఒక అతను కప్తో దూహికి బ్లీడ్ అయ్యేలా కొట్టి తనని ఇన్సల్ట్ చేస్తాడు. అయినా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే భరించి ఉంటుంది. తనతో ఉన్న వాళ్ళందరూ ఇలా నాకే జరుగుంటే నేను ఎప్పుడో చనిపోయిండేదాన్ని అని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను కూడా అదే అనుకున్నాను, కానీ నేను ఒక్కదాన్ని చనిపోతే చాలా లోన్లీగా ఉంటుంది, నువ్వు కూడా నాతో చనిపోతావా అని తిరిగి వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది. వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇదంతా జరిగిన తర్వాతే దూహికి గువన్ కనిపిస్తాడు. ఆ టైంలో తను నెక్స్ట్ లైఫ్ లో అయినా సరే నన్ను ఎవరు ఇలా ఇన్సల్ట్ చేయకుండా నాలా నేను ఉండాలనుకుంటున్నాను అని డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీడే వాళ్ళ ఇన్సల్టింగ్ మాటలు వింటూనే బ్రతికేది. కానీ గువన్ తనతో ఫస్ట్ టైం ఫ్రెండ్లీగా మాట్లాడేసరికి తనకి కొంచెం లైఫ్ మీద హోప్ వచ్చి ఉంటుంది. గువన్ ని ఇష్టపడాలని తనకున్న వాళ్ళిద్దరికి సొసైటీలో ఉన్న స్టేటస్ గుర్తొచ్చేది. చివరికి అతని సిన్సియారిటీ చూసి తను కూడా లవ్ లో పడిపోయి ఉంటుంది. గువన్ ఫుల్ మూన్ లో గ్లోవామ్ ఇచ్చిన రోజు తన లైఫ్ లోనే ఒక పెద్ద హ్యాపీ మూమెంట్ లా తను ఫీల్ అయింది. ఆ తర్వాత అతను ఆఫీషియల్ అవ్వడానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు దూహికి పెండెంట్ ఇచ్చి వెయిట్ చేయమని వెళ్ళుంటాడు. తను కూడా చాలా హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు కొంతమంది ఆఫీసర్స్ వచ్చి తనని సాక్రిఫైస్ చేయాలని తీసుకెళ్తారు. నా లైఫ్లో నాకు ఇప్పటి వరకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఎలాగో నేనే చనిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. కానీ చనిపోయే ముందు ఒక్కసారి గువన్ చూడాలనుంది అని అనుకుంటూ ఉంటుంది. కానీ అనుకుంటూ ఉంటేనే వాళ్ళు వెనక నుంచి పొడి చేస్తారు. గువన్ అక్కడికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే చూసి తన చివరి క్షణాల్లో అతను నా గురించిన మెమరీస్ కంప్లీట్ గా మర్చిపోతే బాగుండును, గువన్ ఆ పెయిన్ సఫరింగ్స్ తోనే లైఫ్ లాంగ్ బ్రతకాల్సి వస్తుంది అని చనిపోతుంది. దూహి ప్రెసెంట్ డేలో నిద్రలేచి తనే ఓల్సిమ్ అని రియలైజ్ అయ్యి లాకెట్ పట్టుకొని గువన్ ఇప్పుడు కూడా అదే ఓల్డ్ ప్లేస్ లో వెయిట్ చేస్తున్నాడేమోనని అక్కడికి బయలుదేరుతుంది. కానీ కార్లో వెళ్ళి కూర్చుంటే తన పక్క సీట్లో ఒక గన్ కనిపిస్తుంది. ఏంటిది అని అనుకునే లోపే ఫేస్ కాలిపోయిన ఒక పర్సన్ వెనక సీట్లోంచి తనకి క్లోరోఫామ్ ఇచ్చి కిడ్నాప్ చేస్తాడు. తనని తీసుకెళ్లి ఒక పాత బిల్డింగ్ లో కట్టేస్తాడు. అతను నో సూప్మెన్.
నీళ్ళలోంచి బ్రతికి బయటపడిన తర్వాత గూవన్ పవర్స్కి తనకు కనిపించకుండా ఉండడానికి అతని ఫేస్ని తనే కాల్ చేసుకుని ఉంటాడు. నీకేం కావాలి అని దూహి అడిగితే మీ ఇద్దరిని డెస్ట్రాయ్ చేయడమే నాకు కావాలి. నా మనీ, ఫ్యామిలీ, రెప్యుటేషన్, చివరికి నా ఫేస్ కూడా మీ వల్ల పోగొట్టుకున్నాను. నిన్ను చంపడం మాత్రమే కాదు, ఆ డెవిల్ని ఫస్ట్ ఇక్కడికి రప్పించు అని ఒక చిన్న కత్తి పెట్టి తనని బెదిరిస్తాడు. అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని దూహి చెప్తుంటే వినకుండా నేనది నమ్మను అని దూహి కాల్ని పొడి చేస్తాడు. దూహిని నువ్వు సేవ్ చేయాలంటే బయటకి రా గూవన్ అని అరుస్తూ ఉంటాడు. దూహిని కూడా గట్టిగా అరవమని టార్చర్ చేస్తూ ఉంటే గూవన్ వచ్చేస్తాడు. నాకు తెలుసు నువ్వు వస్తావని, నీ ముందే దూహిని చంపేస్తాను అని కత్తి తీసుకుంటే గూవన్ కోపంతో అతన్ని దూరంగా పడేసి పైన ఉన్న సీలింగ్ పెచ్ని తన మీద పడేలా చేస్తాడు. అలా చేయొద్దు గూవన్, నువ్వు అతన్ని చంపితే కంప్లీట్ గా కాలిపోతావు అని అంటూ ఉన్నా వినిపించుకోడు. దూహి చేతికున్న తాళ్లు విడిపించుకుని గూవన్ని హక్ చేసుకుని ఏడుస్తూ తనని స్టాప్ చేస్తుంది. గూవన్ ఆ పెచ్ని అతని పైనుంచి తీసేస్తాడు. ఇద్దరు ఐ మిస్ యూ అని చెప్పుకుంటూ హక్ చేసుకొని ఉంటే నోసుక్ మిన్ లేచి గన్తో కాలుస్తూ ఉంటాడు. దూహి అది చూసి ఆ బుల్లెట్ తనకి తగిలేలా అడ్డం వస్తుంది. గూవన్ని కూడా కాల్చిపోతుంటే తనని పక్కకు విసిరేస్తాడు. దూహిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. తను అన్కాన్షియస్ అయిపోతుంది. గూవన్ ఒకసారి గాడ్ ని తలుచుకుని తనని కిస్ చేస్తాడు. కాసేపటికి దూహి కాన్షియస్ లోకి తిరిగి వస్తుంది. అంటే తనని తాను సాక్రిఫైస్ చేసుకొని మరీ దూహిని సేవ్ చేశాడు. నువ్వు నన్ను సేవ్ చేసావా అంటే లేదు, నన్ను నేను సేవ్ చేసుకున్నాను అని అంటూ ఉంటాడు. అంతలోపే తన శరీరం స్లోగా బర్న్ అయిపోతూ తన వేలికున్న రింగ్ కింద పడిపోయి డిసపియర్ అయిపోతాడు. దూహి దాన్ని పట్టుకుని చాలా ఏడ్చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టుమారో దీని ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.